ఏదో పీకుతాను, ఎక్కడికో వెళ్తాను, ఏదో చేసేస్తాను కదరా. ఎక్కడికి వెళ్తావు? ఇక్కడే ఇలాగే మిగిలిపోతావు. ఈ భయం ఉందిగా, ఇలాగే మెయింటైన్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చందు ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఎన్టీఆర్ బర్త్డే CDP ఫోటో ఎడిటింగ్ అనమాట. మీకైతే నచ్చితే అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ PNGస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ PNG ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి, మీకైతే అర్థమవుతుంది. మంచి HD PNG అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో మీకైతే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అనమాట. ఫుల్ HD బ్యాక్గ్రౌండ్ అనమాట, నేను ఏమన్నా క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని, కొంచెం నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను ఎందుకంటే మీకు కొంచెం సింపుల్గా ఉండడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి PNGs అయితే ఇస్తాను. ఈ PNGs కూడా ఆల్రెడీ నేను ఎడిట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పెట్టేసండి. ఈ PNGsని ఇలా పెట్టేసండి. అలా అయితే పెట్టేసండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు PNG అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి PNG ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. PNG మంచి HDగా ఎలా కట్ చేయాలనేది మీకైతే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి PNGని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ PNGని వచ్చేసి ఇలా అయితే పెట్టేసండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ పైన లేయర్ అని ఉంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేసి మూడో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ పైన ఎరేజర్ సింబల్ ఉంది కదా, ఎరేజర్ మీద క్లిక్ చేసి ఇదైతే లైట్గా ఎరేజ్ అయితే చేయాలి. ఒక సైడ్ తగ్గించండి. ఇలా అయితే పెట్టేసి ఇక్కడైతే ఇలా అయితే ఎరేజ్ చేయండి. నేను ఎలా అయితే అరేంజ్ చేస్తున్నానో అలానే అరేంజ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇలా అయితే అరేంజ్ చేసేయండి. ఎక్కువ స్లోగానే చేయండి ఎందుకంటే కొంచెం టైం అయినా పర్లేదు. నేనైతే కొంచెం వీడియో లెంత్ అయితే ఫాస్ట్గా అయితే చెప్తున్నాను. ఇలా అయితే అరేంజ్ చేయండి. అరేంజ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీకైతే ఒక PNG అయితే ఇస్తాను, ఎన్టీఆర్ PNG అనమాట. ఇవి వచ్చేసి సైడ్కి ఇలా అయితే పెట్టేసండి, కరెక్ట్గా ఇలా అయితే పెట్టేసండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫోటో అయితే ఆల్రెడీ సగం ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడైతే పూర్తి ఎడిటింగ్ అయితే అయిపోలేదు, జస్ట్ మామూలు పిక్సార్ట్ యాడింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పెట్టేసింది. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ పైన పెన్సిల్ యారో మార్క్ ఉంది కదా, డౌన్లోడ్ అయితే చేసేయండి. ఫోటో అనేది గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ రూమ్ అప్లికేషన్లోకి అయితే వెళ్ళండి. లైట్ రూమ్ అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో అనేది మనకైతే ఇలా అయితే లోడింగ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ఇమేజ్ ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఎడిట్ చేసింది కదా, ఇప్పుడు ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ఫొటోస్ అని ఉంది కదా, ఆల్ ఫొటోస్లోకి అయితే ఫోటో అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఆల్ ఫొటోస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్లోనే ఎడిట్ చేసాం కదా, ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్లోనే ఉంటుంది, ఈ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కలర్ గ్రేడింగ్ అయితే తీసుకొని ఇక్కడ వచ్చేసి మిక్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ ఎల్లో తీసుకొని ఒక 30 అలా పెట్టేసండి. గ్రీన్ కూడా వచ్చేసి ఒక పెట్టేసండి. ఇక్కడ స్కై బ్లూ వచ్చేసి ఒక 35, ఫుల్ బ్లూ వచ్చేసి ఒక 35 అలా పెట్టేసండి. ఇక్కడ వచ్చేసి మీరు కలర్ ఏమన్నా వెనక బ్యాక్గ్రౌండ్ మార్చుకుంటే ఇక్కడ లైట్గా పింక్ మార్చండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి దాని మీద క్లిక్ చేయండి.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి పై స్టోన్ వచ్చేసి ఒక 10 అలా పెట్టేసండి. 10 అలా పెట్టేసి ఇక్కడ క్లారిటీ కూడా వచ్చేసి ఒక 10 అలా పెట్టేసండి. డిఐజీ కూడా వచ్చేసి ఒక 10 అలా పెట్టేసండి. ఇక్కడ విజిటన్ వచ్చేసి ఒక 20 పెట్టేసండి. ఇక్కడ డీటెయిల్ మీద క్లిక్ చేసి పై స్టోన్ వచ్చేసి ఒక 20 పెట్టేసండి. నాయిస్ రీడ్ వచ్చేసి ఒక 20 పెట్టేసండి. కలర్ నాయిస్ రీడ్ వచ్చేసి ఒక 30 అలా పెట్టేసండి. ఇక్కడ ఓపెనింగ్స్ వచ్చేసి 2 అయితే ఇలా ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి షేర్ సింబల్ మీద క్లిక్ చేసి షేర్ 2 మీద క్లిక్ చేయండి. షేర్ 2 మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు లోడింగ్ అయితే అవుతుంది అన్నమాట. కొంచెం వెయిట్ చేయండి. మనం నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు, మనం స్నాప్సీడ్ అప్లికేషన్లో అయితే ఎడిట్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి స్నాప్సీడ్ అప్లికేషన్ అయితే చూపిస్తుంది. స్నాప్సీడ్ అప్లికేషన్ని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫోటో అనేది ఇలా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ టూల్ మీద ఉంది కదా, సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి కొంచెం మన ఫేస్ ఎక్కడైనా డల్గా ఉంటే కొంచెం వైట్ అయితే చేసేయండి. ఇలా వైట్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ పోర్ట్రేట్ అని ఉంది కదా, పోర్ట్రేట్ మీద క్లిక్ చేసి మన పిఎన్జీ ఏమన్నా కొంచెం స్మూత్గా కావాలనుకుంటే ఇక్కడ వచ్చేసి పోర్ట్రేట్లోకి వెళ్ళేసి ఇక్కడ స్మూత్నెస్ 2 అని ఉంటుంది, దాని మీద పెట్టి ఇది వచ్చేసి ఒక 10 అలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం చేయాల్సింది ఏం లేదు, ఇంకా ఇక్కడ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళేసి కావాలనుకుంటే బోర్డర్ అయితే యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఒక 20 అలా పెట్టేసేయండి. ఇక్కడ 20 అలా పెట్టేస్తే రైట్ క్లిక్ ఇచ్చేయండి. చూసారు కదా మంచి CDP ఫోటో అనేది ఎలా ఎడిట్ చేయాలని అయితే నేనైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకైతే అర్థమైంది అనుకున్నాను. అర్థమైతే లైక్ చేసి నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి పైన డన్ అని ఉంది కదా, డన్ మీద అయితే క్లిక్ చేయండి. ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.